చెప్పు, ఎవరా సింగర్? నువ్వేనా? నువ్వేనా ఆ సింగర్? నువ్వే కదా? నేను అక్కడికి వచ్చాను. వెళ్తున్న సింగర్ని పూజారి గారు నాకు చూపించారు. వెనక నుంచి ఆ సింగర్ని నేను కళ్ళారా చూశాను. నువ్వేనా ఆ సింగర్? మౌనంగా ఉన్నావంటే అర్థం పాట పాడింది నువ్వనేగా. అచ్చో రూపారాణిలా పాడింది నువ్వనే కదా? చెప్పు. కన్నయ్య, నీ కీర్తన పాడినందుకు ఇలా చేసావేంటయ్యా? నువ్వే ఏదో రకంగా నన్ను కాపాడాలి. ఈ గండం నుంచి నువ్వే నన్ను గట్టెక్కించాలి. నేను ఇటు అడుగుతుంటే నువ్వు అటు తిరిగి నవ్వుకుంటావేంటి శ్యామా? ఒకసారి అటు చూడండి. ఆ అమ్మాయి చీర నా చీర ఒకేలా ఉంది కదా? అవును. మీరు చూసిన ఆ పాట పాడిన వాళ్ళు ఆ అమ్మాయే అయ్యుండొచ్చు కదా? అయ్యుండొచ్చు కాదు, ఖచ్చితంగా ఆ అమ్మాయే పాట పాడింది. అక్కడ నేను ఆ అమ్మాయి కలిసాము. ఆ అమ్మాయి అంది, మనిద్దరం ఒకే రంగు చీరను కట్టుకున్నాము, మనిద్దరిని చూసిన వాళ్ళు అక్క చెల్లెళ్ళు అనుకుని పొరపాటు పడతారేమో అంది. మీరు అలా అనుకొని పొరపాటు పడకపోయినా ఆ అమ్మాయి పాడిన పాట నేను పాడాను అనుకుని పొరపాటు పడ్డారు. అవును, పొరపాటు పడ్డాను. కానీ శ్యామ, ఏదో ఒకరోజు మాత్రం నువ్వు అలా పాట పాడాలి. అంత బాగా పాడాలి. నీ పాట విన్న వాళ్ళందరూ అచ్చం రూపారాణిలాగా పాడింది అనుకునేంత బాగా పాడాలి. రూపారాణి ఏంటి, రూపారాణి కన్నా బాగా పాడింది అనుకునేలాగా పాడాలి. ఓకే? మన చేతుల్లో ఏముందండి, అంతా ఆ కన్నయ్య చేతుల్లోనే ఉంది. పదండి వెళ్దాం. సరే పద. కన్నయ్య, నేను చాలా అదృష్టవంతురాల్ని కన్నయ్య. అఖిల్ బాబు లాంటి అర్థం చేసుకునే భర్తని నాకు వరంగా ఇచ్చావు. అంత మంచి మనిషిని, అంతలా అర్థం చేసుకునే మనిషిని నాకు ఇచ్చినందుకు నేను నీకు కృతజ్ఞతలు చెప్పాలో, అఖిల్ బాబుకి కృతజ్ఞతలు చెప్పాలో అర్థం కావడం లేదు. నాకు అర్థమైంది. ఏమర్థమైంది అఖిల్ బాబు? నేను కన్నయ్య కలిసి నీకు థ్యాంక్స్ చెప్పాలని అర్థమైంది. అదేంటి అఖిల్ బాబు అలా అంటున్నారు? అవును, నీలాంటి భక్తురాలున్నందుకు కన్నయ్య, నీలాంటి స్నేహితురాలున్నందుకు నేను, ఇద్దరం కలిసి నీకు థ్యాంక్స్ చెప్పాలి. అదేం కాదు, మన ఇద్దరిని కలిపినందుకు మనమిద్దరం కలిసి ఆ కన్నయ్యకి కృతజ్ఞతలు చెప్పాలి కదా. ఈ మాట నీ నోటితో చెప్పించడం కోసమే నేను అలా అన్నాను.
అయినా ఎవరైనా వరం ఇచ్చినందుకు దేవుడికి కృతజ్ఞతలు చెప్తారు గాని వచ్చినందుకు వరానికి కృతజ్ఞతలు చెప్పరు. ఇప్పుడు ఇద్దరం కలిసి కన్నయ్యకి కృతజ్ఞతలు చెప్తాం. ఆ కన్నయ్య దయ వల్ల శ్యామకి తొందరగా తగ్గిపోయింది కాబట్టి సరిపోయింది. లేకపోతే ఎంత పెద్ద ప్రాబ్లం అయి ఉండేది. ఇలా అవుతుందని నేను అనుకోలేదు కదండి. రోజు రోజుకి శ్యామ నాకు నచ్చుతూనే ఉంది, కానీ రంగు విషయంలో మాత్రం ఎందుకో నచ్చటం లేదు. ఎందుకో ఆ విషయంలో కాంప్రమైజ్ కాలేకపోతున్నాను. అందరిలోనూ నా చిన్న కోడలు కూడా అందగత్తె అనిపించుకోవాలన్న ఆలోచన నాకు పోవడం లేదు. నా కోడలు నలుగురికి అందంగా కనపడాలి అని కోరుకోవడం తప్పేం కాదు కదండి. రాబోయే కోడలు అందంగా ఉండాలి అనుకోవడంలో తప్పులేదు వసంత. కానీ వచ్చిన కోడలు నచ్చలేదు అనుకోవడం తప్పు. తన అందానికి మెరుగులు దిద్దడం కోసం ఇలాంటి ప్రయత్నాలు చేయడం తప్పు అని నా ఉద్దేశం. అంతేలేండి, ఎవరి ఉద్దేశాలు వాళ్ళవి. మీ ఉద్దేశం అర్థమైంది కాబట్టి నా ఉద్దేశాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తాను. నాన్న అఖిల్, ఈరోజు లండన్ ఫుడ్ కంపెనీ వాళ్ళతో మీటింగ్ కదా, వాళ్ళకి మన మసాలా గురించి ప్రెజెంటేషన్ ఇవ్వడానికి బాగా ప్రిపేర్ అయ్యావు కదా? అయ్యాను డాడీ, బాగా ప్రిపేర్ అయ్యాను. గుడ్, వెరీ గుడ్. అంటే మన మసాలా లండన్ కూడా వెళ్తుందా అండి? అన్నీ అనుకూలంగా జరిగితే తప్పకుండా వెళ్తుంది వసంత. లండన్లో ఆ కంపెనీ వాళ్ళు సౌత్ ఇండియా రెస్టారెంట్స్ ఓపెన్ చేస్తున్నారంట. మసాలాల గురించి ఎంక్వైరీ చేస్తే మన A1 మసాలా కంపెనీతో పాటు 4-5 కంపెనీల గురించి వాళ్ళకు తెలిసిందట. వీటిలో ఏది బెస్టో తెలుసుకొని ఆ కంపెనీకి ఆర్డర్ ఇస్తారంట. డెఫినెట్గా మనదే బెస్ట్ కాబట్టి మనకే ఆర్డర్ వస్తుంది డాడీ. ఆఫ్ కోర్స్. అవును డాడీ, వాళ్ళతో మీటింగ్ ఈవినింగ్ వరకు ఉంది కదా, మరి వాళ్ళకి లంచ్ ఎక్కడి నుంచి తెప్పిద్దాం? ఇలాంటి మీటింగ్స్ అప్పుడు మనం రెగ్యులర్గా తెప్పించే స్టార్ హోటల్ నుంచి తెప్పిద్దాం రా. అవును, అక్కడ ఫుడ్ చాలా బాగుంటుంది కదా. అయితే అక్కడి నుంచే తెప్పిద్దామమ్మా. ఓకే మామయ్య గారు, ఆ హోటల్ వాళ్ళకి నేను ఫోన్ చేసి చెప్తాను. లంచ్ టైంకి క్యారేజ్ పంపిస్తారు. ఓకేనమ్మా. మామయ్య గారు, మీరేమి అనుకునంటే నాదొక మాట. చెప్పమ్మా, మొహమాట పడ్డం ఎందుకు? మీరు అనుమతిస్తే వాళ్ళకి మన ఇంటి నుంచే వంట చేసి పంపిస్తాను. నువ్వు వంట చేసి పంపిస్తావా? అవునత్తయ్య గారు. వాళ్ళు కంపెనీకి మసాలాలు కొనడానికే వస్తున్నారు కదా, ఆ మసాలాలతో చేసిన వంటలు రుచి చూస్తే తప్పకుండా కొంటారు.
ఏంటి కొనేది? నీ పల్లెటూరి వంటలు తిన్నారంటే వాళ్ళు పారిపోతారు. అదేంటి అత్తయ్య గారు అలా అంటారు? శ్యామ వంట బాగా చేస్తుంది కదా. శ్యామ వంటలు తాతగారికి కూడా నచ్చాయి కదా. నిజమే, నాన్నగారికి నచ్చాయి. అంత మాత్రాన వాళ్ళకి నచ్చుతాయని గ్యారెంటీ ఏంటి? హ, నచ్చవన్న గ్యారెంటీ ఉందా? శ్యామ చెప్పింది కరెక్ట్ వసంత. మన మసాలా గురించి అఖిల్ వాళ్ళకి ఎంతగా ఎక్స్ప్లెయిన్ చేసినా వాళ్ళు టేస్ట్ చేస్తే ఆ ఇంప్రెషన్ వేరుగా ఉంటుంది కదా. ఎస్ డాడీ, యూర్ రైట్. హ్మ్. సో మన ఇంటి నుంచే శ్యామ వంట చేసి ఆ గెస్ట్లకు పంపిస్తుంది. శ్యామ, ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. ఏంటండి? వచ్చింది ఫారెన్ వాళ్ళు పంక్చువాలిటీ విషయంలో చాలా పర్టికులర్. ప్రతిదీ టైం ప్రకారం జరిగిపోవాలి. లంచ్ టైం 1 to 2 అన్నామంటే షార్ప్గా 1 o'clock కల్లా వాళ్ళు డైనింగ్ హాల్లోకి వచ్చేస్తారు. వాళ్ళు వచ్చేసరికి ఫుడ్ రెడీగా ఉండాలి. 2 minutes కూడా లేట్ కాకూడదు. అలాంటిది ఏదైనా జరిగితే వాళ్ళు చాలా ఫీల్ అవుతారు. ఒక్కొక్కసారి అలా లేట్ అవడం వల్ల వాళ్ళ డెసిషన్స్ కూడా మారిపోతూ ఉంటాయి. సో నువ్వు ఒక 10 నిమిషాల ముందే ఫుడ్ ఆఫీస్కి పంపించాలి. ఓకే? అలాగేనండి, 10 నిమిషాలు ముందుగానే పంపిస్తాను. వస్తే శ్యామ, రోజు రోజుకి ఇంట్లో నీ ఇంపార్టెన్స్ పెరిగిపోతుంది, నా ఇంపార్టెన్స్ తరిగిపోతుంది. నీ మాటకి విలువ పెరిగిపోతుంది, నా మాటకి విలువ తరిగిపోతుంది. చెప్తా ఫుడ్ పంపిస్తానని నీ అంతట నువ్వే కమిట్ అయ్యి నీ గొయ్యి నువ్వే తవ్వుకున్నావే. చూస్తూ ఉండు, ఈ ఫుడ్ విషయంలో నీకు ఎలాంటి షాక్ ఇస్తానో. చిలకమ్మ, త్వరగా కానివ్వండి. అలాగేనమ్మా. నా మాట కాదని శ్యామ మాట ప్రకారం శ్యామ చేసిన వంట గెస్ట్లకి పెడతారా? ఎలా పెడతారో చూస్తాను. ఐశ్వర్య, ఏంటత్తయ్య? మీ మామయ్య గారు శ్యామనెత్తిన చాలా పెద్ద బాధ్యత పెట్టారు. వంటలో ఏ మాత్రం తేడా వచ్చినా వచ్చిన బిజినెస్ కాస్త పోయే ఛాన్స్ కూడా ఉంది. ఎందుకైనా మంచిది నువ్వు కూడా ఆ వంట దగ్గరుండి అన్ని జాగ్రత్తగా చూసుకో. అలాగే అత్తయ్య గారు, నేను చూసుకుంటాను కదా, మీరేం టెన్షన్ పడొద్దు. అమ్మయ్యా, నువ్వు ఆ మాట అన్నాక నాకు నిశ్చింతగా ఉంది. ఎంతమందికి వంట చేయాలో చెప్పారా? చెప్పారండి. అందరికీ సరిపోయేలా చేస్తాను. సరిపోయేలా కాదు, కొంచెం ఎక్కువే చేయి. నీ చేతి వంట రుచిగా ఉంటుంది కదా, వాళ్ళు లొట్టలేసుకుంటూ ఎక్కువ తినేస్తారేమో. ఎందుకైనా మంచిది కొంచెం ఎక్కువగానే చేయి. అలాగేనండి, మీరు చెప్పినట్టే చేస్తాను. ఓకే, తొందరగా కానీ. అఖిల్ బాబు చెప్పాడు కదా 10 నిమిషాల ముందే పంపించాలని. అలాగేనండి, ముందుగానే పంపిస్తాను.
అబ్బాబాబాబా అదిరిపోతున్నదమ్మా. ఆహాహాహా. చిలకమ్మ ఇది ఇక్కడ పెట్టు. చిలకమ్మ ఇట్రా. ఏటమ్మా? ఇదిగో అన్నీ దీనిలో సర్దండి. అలాగేనమ్మా. నేను అఖిల్ బాబుకి ఫోన్ చేసి వంట పూర్తయింది పంపిస్తున్నాను అని చెప్పొస్తాను. అలాగేనమ్మా. ఉమ్. ఇదేంటి వెళ్ళడం లేదు? చిలకమ్మ, ఏటమ్మ గారు? ఇంకో క్యారియర్ తెచ్చినారు, దాంట్లో కూడా సర్దిమంటారా ఏంటి? అవసరం లేదు. ఆ, నువ్వు ఆఫీస్కి తీసుకెళ్లాల్సింది ఆ క్యారియర్ కాదు, ఇది తీసుకెళ్ళాలి. ఇదేటమ్మా ఖాళీగా ఉన్నది? ఖాళీదే నువ్వు ఆఫీస్కి తీసుకువెళ్ళాలి. ఖాళీదా? మరి వాళ్ళకి వన్నం పెట్టాకమ్మా? కరెక్ట్గా లంచ్ టైంకి నేను హోటల్ నుంచి వాళ్ళకి ఫుడ్ తీసుకొని వస్తాను. హోటల్లో తేవడం ఏటమ్మా? చిన్నకోళ్ళమ్మా వంట చేసినది కదా. వంట చేసి కూడా శ్యామ ఖాళీ క్యారియర్ని ఆఫీస్కి పంపించింది అని అందరూ శ్యామని తిట్టాలి. ఆ వంకతో శ్యామని ఇంట్లో నుంచి పంపించేయాలి. మీరు అలా చేయడం తప్పు కదమ్మా. తప్పదు. అత్తయ్య గారు సంతోషంగా ఉండాలంటే నువ్వలా చేయక తప్పదు. ఇంతకాలం అత్తయ్య గారి ఉప్పు తిన్న విశ్వాసం నీకుంటే నేను చెప్పినట్టు చేసి అత్తయ్య గారిని సంతోషపెట్టు. అనగేనమ్మా. కానీ ఏదైనా తేడా వచ్చినదంటే నా ఉద్యోగం ఊడిపోద్ది కాదా? నీ ఉద్యోగానికి ఏం ఢోకా లేదు, నేను చూసుకుంటాను. మరి ఖాళీ క్యారీ అని ఎలా తీసుకెళ్ళినావు? అది ఖాళీదని విషయం ఐగోరు అడిగితే దాని ఏటి సమాధానం చెప్పాలమ్మా? నువ్వేం చెప్పాలంటే అర్థమైంది కదా నువ్వేం చెప్పాలనేది? అర్థమైనదమ్మా. కరెక్ట్ గా మీరు ఆ టైంకి హోటల్ నుంచి వన్నం తీసుకొచ్చేస్తారు కదా. వస్తాను, నువ్వేం భయపడకు. సరేనమ్మా. ఆ క్యారియర్ పక్కన పెట్టు. అలాగే. పద. ఇదేంటి ఎన్నిసార్లు చేసినా వెళ్ళడం లేదు? పన్నెండేళ్ళే అయింది. ఇంకొక పావు గంటలో చిలకమ్మ ఆఫీస్కి వెళ్ళిపోతుంది.
డ్రైవర్, మేడం. ఇవాళ కారు సర్వీసింగ్కి పంపిస్తానన్నాను, తీసుకెళ్ళిచ్చిరా. అలాగే మేడం.